ఇబ్రహీంపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి రోజా ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులా, విమర్శిస్తే పెట్రోల్ బాంబులా, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ రోజా ఘాటుగా ప్రశ్నించారు. పోలీసులు కాకి షర్ట్లు ఎందుకు వేసుకుంటున్నారు, పసుపు చొక్కాలు వేసుకుంటే సరిపోతుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే, ఆమె భర్తపై ఇప్పటి వరకు కేసులు ఎందుకు లేవని నిలదీశారు. జోగి రమేష్ ఏమన్నారని, ఆయన కుటుంబంపై కక్ష కట్టి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ రోజుకొక వేషం వేస్తున్నారని, లడ్డూలో కల్తీ లేదని సిబిఐ చెప్పినా దీక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఏం చేయాలని, ఎవరి పేర్లు ఇప్పించాలని జనమంతా కూడా గమనిస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అని మేము ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నాం. దయచేసి ఈ పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. ఇక్కడ ప్రజలకి రక్షణ లేదు, అపోజిషన్ పార్టీ వాళ్ళకి రక్షణ లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా మీడియాని మేనేజ్ చేయాలనుకుంటే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న వాటిని, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చూపించాలని కూడా మనందరినీ కూడా కోరుకుంటున్నారు. పోలీసులు కనుక ఇలాగే రూల్స్ కి విరుద్ధంగా పనిచేస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఈరోజు అపోజిషన్ లీడర్ల మీద దాడులు చేస్తే నాయకులు రారు. ఆ విషయాన్ని తెలుసుకుని రూల్స్ కు అనుగుణంగా పనిచేయమని హెచ్చరిస్తున్నాం. పాలన ఆగాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాలి. ఇలాంటి అరాచక పాలన మాకు వద్దు అని ప్రజలందరూ ఈరోజు కోరుకుంటున్నారు. తక్షణమే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలాంటి అరాచక పాలన లేకుండా చేసి రాష్ట్ర